హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. మమ్మల్ని చూస్తే ఎక్కడికో వెళ్తున్నామని అర్థమై ఉంటుంది మీకు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇక్కడ కెనడాలో మేముండే ప్లేస్‌లో 3 డేస్ ఫెస్టివల్ ఆఫ్ కల్చర్స్ అని జరుగుతోంది. కల్చరల్ ఫెస్టివల్ అంటే ఓన్లీ ఇండియాది మాత్రమే కాదు, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళ కల్చర్స్‌ని రిప్రజెంట్ చేస్తారు. ఇలాంటి ఒక ఈవెంట్ ఉంది అని తెలిసి చాలా ఎక్సైట్ అయ్యాను. ఎలా ఉంటుందో చూడాలి అని. కల్చరల్ ఫెస్టివల్ అండ్ చాలా కంట్రీస్ అంటే నేను ఫస్ట్ అన్ని కంట్రీస్ ఒకే బిల్డింగ్లో ఉంటాయేమో అనుకున్నాను ఆర్ అవుట్డోర్లో ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఒక్కో కంట్రీ ఈవెంట్ ఒక్కో ప్లేస్లో ఉంది. అంటే డిఫరెంట్ ఆడిటోరియంస్లో ఈ ఈవెంట్ జరుగుతోందనమాట. సో మనం ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి విజిట్ చేస్తూ వెళ్ళాలి. ఈ ఈవెంట్‌కి ఎంట్రీ టికెట్ ఉంది. ఒక పర్సన్‌కి $15. వెబ్‌సైట్‌లో ఈవెంట్ గురించి చూసినప్పుడు బై పాస్‌పోర్ట్ అని ఉంటే, నేను పాస్‌పోర్ట్ ఏంటి అని అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది పాస్‌పోర్ట్ బుక్లెట్ లాగా ఉంది ఎంట్రీ పాస్. దాంట్లో ఒక్కో పేజ్‌లో ఒక్కో కంట్రీ నేమ్ ఉంది. సో ఏ కంట్రీ ఈవెంట్‌కి వెళ్తే అక్కడ దాని మీద స్టాంప్ ఏస్తారు ఎంట్రన్స్ దగ్గర. జస్ట్ లైక్ వేరే కంట్రీలో ఎంటర్ అయినప్పుడు ఇమ్మిగ్రేషన్ లాగా అనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు ఈ కాన్సెప్ట్. మేమైతే ఆబ్వియస్లీ ఫస్ట్ ఇండియా ఈవెంట్‌కి వచ్చేసాము. ఎంటర్ అవ్వగానే ఇలా డ్రెసెస్ స్టాల్స్ చూస్తే నాకెందుకో ఇండియాలో ఎగ్జిబిషన్ గుర్తొచ్చింది. ఎంట్రన్స్ దగ్గర నుంచే మన ఇండియన్ కల్చర్‌ని సెలబ్రేట్ చేసే అట్మాస్ఫియర్ క్లియర్‌గా కనిపిస్తోంది చూడండి. తాజ్‌మహల్ బ్యాక్‌డ్రాప్ పెట్టారు. ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అని. మన ఇండియా మ్యాప్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ గాంధీజీ ఫోటో డిస్ప్లే చేశారు. మెహందీ స్టాల్ కూడా పెట్టారు. ఇక్కడ వాళ్ళకి టాటూస్ అంటే పిచ్చి. సో చాలామంది ఇక్కడ మెహందీ పెట్టించుకుంటూ ఉండడం చూశాను. అఫ్ కోర్స్ ఫుడ్ లేకుండా ఎలా ఉంటుంది? ఈవెంట్లో పర్ఫార్మెన్సెస్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఒక పక్క అయితే ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంకో పక్క. మేము ఎంటర్ అయ్యేప్పటికే చాలా పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి. మేము వచ్చినప్పుడు ఈ బాంగ్రా డాన్స్ ఫామ్ పర్ఫామ్ చేస్తూ ఉన్నారు పిల్లలు. ఇంతమంది జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం ఆడిటోరియం నిండిపోయింది. మన ఇండియన్స్ అందరినీ ఇలా ఒకే ప్లేస్లో, అది వేరే కంట్రీలో చూడడం చాలా బాగా అనిపించింది. ఈ బిజీ లైఫ్లో ఎవరికైనా కాస్త ఫ్రీ టైం దొరుకుతుంది అంటే అది వీకెండే కదా. ఆ టైంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్ ఎక్కడికైనా బయటకు వెళ్తే రొటీన్ లైఫ్ నుంచి బ్రేక్ లాగా అనిపిస్తుంది. డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే అదరగొట్టేశారు. కళ్ళకి అయితే ఫీస్ట్ అనే చెప్పాలి. కొన్ని హైలైట్స్ ఇదిగో చూసేద్దాం రండి. అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు మన కల్చర్‌ని, మన రూట్స్‌ని మర్చిపోకూడదు అనే కాన్షియస్‌నెస్ ఎక్కువగా ఉంటది అని నా ఫీలింగ్. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కాటన్ క్యాండీ అండ్ ఐస్ క్రీమ్ స్టాల్ పెట్టారిక్కడ. కొంచెం టైమ్ స్పెండ్ చేసి ఇంక రిటర్న్ ఎళ్దాము అనుకున్నాము. సరే ఈ డ్రెసెస్ కలెక్షన్ బావున్నాయి. కాస్ట్ ఎంత ఉంటాయో చూద్దాం అనుకుని కనుక్కుంటే ఇండియా కంటే డబుల్ ప్రైస్ ఉన్నాయి. అండ్ తప్పులేదు. ఎందుకంటే అవి ఇండియా నుండి ఇక్కడికి తెప్పియడానికి అడిషనల్ చార్జెస్ పడతాయి కదా వాళ్ళకి కూడా. సో ఇట్స్ ఓకే అనిపిచ్చింది. అండ్ కలెక్షన్ కూడా చాలా బావుంది. కరెంట్ ట్రెండ్‌కి తగ్గట్టే. ఇంకా వేరే కంట్రీస్ ఈవెంట్స్‌కి వెళ్ళడానికి ఈరోజు కుదరలేదు. సో రేపు వెళ్దాంలే అని అనుకున్నాము. నెక్స్ట్ వీడియోలో అదర్ కంట్రీస్ వాళ్ళ కల్చర్స్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఎండ్ వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.